దేశ ప్రజలకు సంక్రాంతి పొంగల్ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ప్రకృతితో మమేకమైన పొంగల్ వేడుకల్లో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతి పరిరక్షణలో భారత దళాలు చేసిన త్యాగాలు వెలకట్టలేనివన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. బంగ్లాదేశీయుల అక్రమ చొరబాట్లకు సీఎం మమతా సర్కార్ సహకరిస్తోందని ఆరోపించారు బీజేపీ నేతలు. దేశ ప్రజలకు సంక్రాంతి పొంగల్ విషెస్ చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకలకు హాజరయ్యారు. గోపూజలో పాల్గొన్న ప్రధాని ఆ తర్వాత తమిళ సంప్రదాయం ప్రకారం కట్టెల పొయ్యిపై పొంగలి వండారు. ప్రకృతితో మమేకమై పొంగల్ వేడుకల్లో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. అగ్రికల్చర్ ను పర్యావరణ అనుకూలంగా మార్చడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు ప్రధాని మోదీ. పొంగల్ एक सुखद अनुभूति की तरह है। इसमें अन्नदाता की मेहनत, धरती और सूर्य के प्रति आभार का भाव है। साथ ही ये पर्व हमें प्रकृति, परिवार और समाज में संतुलन बनाने का रास्ता दिखाता है. గుజరాత్ లో పొంగల్ వేడుకల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. జగన్నాథ టెంపుల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత నారాయణపురాలో కైట్ ఫెస్టివల్ కు హాజరయ్యారు. స్థానికులతో కలిసి పతంగులు ఎగురవేశారు అమిత్ షా. దేశ రక్షణలో భద్రతా దళాల ధైర్య సాహసాలు వెలకట్టలేనివన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఢిల్లీలో నిర్వహించిన సాయుధ దళాల మాజీ సైనికుల దినోత్సవంలో పాల్గొన్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో శాంతి నెలకొల్పడంలో భారత దళాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని చెప్పారు. శ్రీలంకలో శాంతి పరిరక్షక దళంలో పనిచేసిన మాజీ సైనికుల సేవలను అభినందించారు. ऑपरेशन पुन में भारतीय सेनाओं ने अद्भुत साहस, शौर्य और पराक्रम का परिचय दिया है। कई सैनिकों ने कर्तव्य की राह पर चलते हुए वीर गति प्राप्त की है। उनका साहस और उनका बलिदान हमारी आने वाली पीढ़ियों के लिए तो प्रेरणा होना ही चाहिए। इसमें ये कहीं दो राय नहीं हो सकती है. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. బెంగాల్ను బంగ్లాదేశ్ గా మార్చాలని అనుకుంటోందని విమర్శించారు. సీఎం మమతా పాలనలోని బెంగాల్ నుంచే దేశంలోకి అక్రమ వలసలు పెరిగాయని చెప్పారు. బంగ్లాదేశీయులకు ఆధార్ కార్డులు బెంగాల్లోనే తయారవుతున్నాయని ఆరోపించారు గిరిరాజ్ సింగ్. मैं कहता हूं कि बंगाल को अगर बांग्लादेशी मुसलमान से मुक्त कराना है तो हिंदुओं को एकजुट होकर के करो या मरो के साथ इस सरकार को हटाना ही पड़ेगा। अगर ये सरकार नहीं हटी तो हिंदुओं को ये सरकार भगा देगी, मार देगी. దేశాభివృద్ధికే తొలి ప్రాధాన్యత ఇస్తూ ప్రధాని మోదీ సర్కారు ముందుకెళ్తోందన్నారు బీజేపీ నేతలు.